అనుమానాలు వస్తున్నాయి కదా, ఎలా చూడాలి సార్ ఈ కేసులో? అంటే రీపోస్ట్ మార్టం దాకా వెళ్ళింది ఈ కేసు ఇక్కడ. అవును, ఇప్పుడు ఒకటండి, దీంట్లో దాదాపుగా ఒక 6 సాక్షుల వరకు చనిపోయినట్లుగా స్పష్టంగా కనపడతా ఉంది. వాళ్ళు 6 కూడా ఎవరు, ఏ సందర్భంలో చనిపోయారని చెప్పేసి మనం కనుక ఒక్కసారి వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే, కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆయనకి 57 సంవత్సరాలు, 2019లో చనిపోయాడు. ఎప్పుడు? నా సిబిఐ వాళ్ళు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేసి వాస్తవాలు రాబట్టిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఆయన చనిపోయాడు. ఆయన ఒక సాక్షి దీంట్లో. అలానే కల్లూరి గంగాధర్ రెడ్డి, ఆయన వయసు 40 సంవత్సరాలే. 2020లో ఆయన సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కలిసి ఒక కుట్రపూరితంగా వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు. తర్వాత అని సమాచారం చెప్పేసి తన్ను కూడా 10 కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు శివశంకర్ రెడ్డి. ఆ నేరాన్ని నీ మీద వేసుకోమని చెప్పి అన్నాడు. నేను అంగీకరించలేదు అని చెప్పాడు. చెప్పిన కొద్ది రోజుల తర్వాతే మళ్ళా మాట మార్చారు, వేరే విషయం. తర్వాత ఆయన చనిపోయాడు. తర్వాత వైఎస్ అభిషేక్ రెడ్డి, ఈయనకు పాపం 36 సంవత్సరాలు కుర్రాడు, డాక్టర్. ఈయన సిబిఐకి ఏం చెప్పాడు? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, గంగిరెడ్డి, ఈ 5 కలిసి స్పష్టంగా అక్కడ వివేకానంద రెడ్డి గారు మర్డర్ చేయబడ్డారని నిర్ధారించినప్పటికి కూడా దాన్ని హార్ట్ అటాక్ థియరీగా క్రియేట్ చేశారు అని చెప్పేసి సిబిఐకి చెప్పాడు. తర్వాత ఆయన అనారోగ్యంతో చిన్న వయసులోనే చనిపోయాడు. ఇక ఈసీ గంగిరెడ్డి, భారతి రెడ్డి గారి తండ్రి, ఆయన వివేకానంద రెడ్డి గారికి గాయాలు జరిగిన తర్వాత వాళ్ళ ఆసుపత్రికి కబుర్ చేస్తే, వాళ్ళు సిబ్బందిని వాళ్ళు వచ్చేసి వివేకానంద రెడ్డి గారికి కట్లు వేసేసి వెళ్ళినట్టు వ్యక్తులు, దాన్ని మాయం చేయటంలో వాళ్ళకి సహకరించినటువంటి వ్యక్తులు, వీళ్ళు ప్రత్యక్షంగా కళ్ళతో చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు. అవును. ఇంకా రంగన్న దగ్గరికి వచ్చేటప్పటికి, రంగన్న, దశగిరి, సునీతారెడ్డి, వీళ్ళ 3 కూడా గతంలోనే ఒక ప్రకటన ఇచ్చారు. మాకు ప్రాణహాని ఉన్నది ఈ కేసులో ముద్దాయిల వలన అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. తర్వాత చనిపోయిన తర్వాత కూడా రంగన్న యొక్క భార్య, పోలీసు వాళ్ళు మమ్మల్ని చాలా హింసలు పెట్టారు, వేధింపులకు గురి చేశారు, ఆ మానసిక క్షోభ కూడా చావుకు కారణమైంది అని చెప్పారు. అంటే దాన్ని వైఎస్ఆర్సీపీ బ్లూ మీడియా ఏం చేసింది? ఈ ప్రభుత్వంలో ఏదో వేధించినట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసింది. గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలకు పూర్తి సహకారాలు అందించింది. ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా, అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా, పోలీసుల చేత సహకరించకుండా తిరిగి సిబిఐ అధికారుల మీదే, రామ్ సింగ్ లాంటి వాళ్ళ మీద, సునీతారెడ్డి లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టించింది. అవును, చంపుతామని బెదిరించింది. ఇవన్నీ చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం, వీళ్ళ రంగన్న కూడా ప్రత్యక్ష సాక్షి కాబట్టి, ఎవరు ఎన్ని గంటలకి ఎక్కడికి వచ్చారో ప్రత్యక్షంగా తన కళ్ళతో చూసిన వ్యక్తి కాబట్టి, ఆ సాక్షిని ఏ విధంగా అయినా మటుమాయం చేయాలని ప్రయత్నం చేశారనేది ఆ రోజే వాళ్ళు వెల్లడించారు. కానీ ఇప్పుడు రంగన్న మృతి పెద్ద సమస్యాస్తంగా తయారైంది. ఏం చేద్దంటే, ప్రత్యక్ష సాక్షి అది విష ప్రయోగం వల్ల చనిపోయారా, లేకపోతే స్లో పాయిజన్ కారణంగా ఏమన్నా చనిపోయారా, ఆ దిశలో ఈ యొక్క విచారణ కొనసాగుతోంది. దాదాపుగా 20 రకాలైనటువంటి పరీక్షలు నిర్వహించడానికి రీపోస్ట్ మార్టం అనంతరం తీసుకెళ్లడం జరిగింది. సిట్ విచారణ కూడా ఈ సంఘటనలు, అసలు ఈ మరణాలేంటి, ఎందుకంటే కేబినెట్ పిలిపించింది డీజీపీని, పిలిపించి ఏంటి మరణాలేంటి, సాక్షులేంటి, అంత తీవ్రమైన నేరాల్లో సాక్షులు ఎందుకు మరి చనిపోతా ఉన్నారు, దాని మీద సమగ్రంగా విచారణ జరపండి డీజీపీని కేబినెట్ కి పిలిచిన సంఘటన చాలా అరుదు. అవును. కానీ అంత అరుదైనటువంటి చర్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ఎందుకంటే ఈ కేసు కూడా అరుదైన కేసే. కేసు కూడా అరుదైన కేసు, చాలా సంచలనాత్మకమైన కేసు. దీని ఒక ప్రత్యేకమైన కేసుగా లా చరిత్రలో నిలిచిపోయే కేసు.
అవును. దేశవ్యాప్తంగా కూడా దీని మీద అసలు ఏమవుతుంది, ఒక ప్రధానమైనటువంటి నాయకుడిని, ప్రజాప్రతినిధుల్ని, పేరు కలిగిన వ్యక్తిని, ప్రజాదరణ కలిగిన వ్యక్తిని రాజకీయ ఆధిపత్యం కోసం హత్య చేశారు. రాజకీయ